ఏమైంది సీనన్నా ఇంకా గోడలు పట్టుకొని ఏమో గులుగుతానేవే. అయ్యో పోయిందా? ఏమైందే? నా మతి పోయి గురువుల బరి లెక్క దొరుకుతాంది, బరి లెక్క దొరుకుతాంది. నీకు నిజంగానే అయిందే మతి? ఓయ్ ఏంది గిట్ వచ్చినావు? నేను చూద్దామని. ఏంది? అదే బర్యం కొన్నా అన్నావు కదా, చూద్దామని వచ్చిన. అట్లనా? అట్లనే కొంచెం అలుకు పెండకుంటావు అని వచ్చిన. కట్టుడు లేదు ఈను లేదు కానీ పెండ అయితే మా పెడుతుంది. కొండవో కొంట పోతా గాని మరి 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 అని మరదల పిల్లలకి సిగ్గుపడబడుతుంది. ఏందో చెప్పలేవు. ఏం లేదు గాని తిన్నావా మరే? ఏడా గింత దీని ఇక బర్రెకింత గడ్డి కోసుకురాని పోవాలి. సరే నేను మళ్ళా కలుతా. మళ్ళా కలుతావా? మళ్ళెందుకో. అరే బాను ఏంద్రా ఇటు మొక్కనే వస్తలేవు? ఎన్ని రోజులు నీ కోసం బట్టి? ఏ ఉరిగిపోయినే, ఏం సంగతి చెప్పు. అయిపోయా కానీ కూర్చో చెప్తా. అరే బన్ను ఏందే గున్ను ఈయన మందులు వచ్చే బాధలు ఇంకా మందల మేకను మందులు వచ్చున్నాయి. అరే ఇక మీకు దావత్ ఇస్తారా? ఇక ఇస్తా. ఇప్పుడు చూడు నేను ఎంత ఉత్సాహంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. పిట్టలేక అంత పీస పీస అవుతానేండి, అరే ఇక పిట్టనేరా నేను బుట్టలేసిన. పిట్టను పెంట తట్టను పిల్లకలేక కాదు కదా. ఏందిరా గట్లా అంటాను? నేను గంట ఎడ్డున్నారా? ఎడ్డు నువ్వు, ఎండిపోయిన గడ్డు నువ్వు. ఇవాళ రేపు అయితే ఎవరు నమ్మచ్చట్లేదు. మరి అయినా గాని నీ ఎగురం ఇరుకు సందులకి లీగపోయినట్టు అస్సలు ఉండేదిరా. ఎగురేమో గాని నీకు సాపు కాకుండా చూసుకో. అబ్బా ఎండ బాగా కొడుతుందిగా. గానేనాయింది. ఓ ఎవరులా? ఏంది? అయ్యో నువ్వేంది గిట్టచ్చినావు? ఎవరైనా చూస్తే మంచిగా ఉండదు. ఏది మా పొలమేనే, నేను పొలానికి నీళ్ళు కడేమని వచ్చినా. మా బర్రెకు ఇంత గడ్డి కోసుకోమని వచ్చిన. అయ్యో నాకు చెప్తే నేను కొట్టుకురాపోతున్నా. ఎండలేనికి వచ్చినావు నువ్వు. మరి నువ్వెందుకు వచ్చినావు? పొలం చూడ్డానికా నన్ను చూడ్డానికా? ఈ పొలంలో నిన్ను చూస్తుంటే పచ్చి గడ్డి నవిలో కూడా తీయగున్నది. ఏ సాల్తి జరిగిగా నేను పోతా. ఏం పోతావు? నడుగోటుకు నడులో మంటున్నది గడ్డి, పోయి కొద్దాంపా. గా బర్రెమన్నా పాలిత్తాందా?
గీడింత కోసిన గాడింత కోసిన మొత్తం మోపు కట్టుకొని మోసుకొని పోతా జరిగిగా నేను పోతా. అయ్యో ఏమైంది? ఏం కాలే, జారి పడబోతే అడ్డుపడి పట్టుకున్నా, అదే అడ్డం పడి పట్టుకున్నా. ఎవరైనా చూసిర్రా? ఎవ్వరు చూడలే కదా, నీకైతే ఏం కాలేదు కదా? ఏం కాలే, నీకే ఎండకు గౌరైనట్టున్నది. నాకేం కావర కాలే, నువ్వు పట్టుకుంటావనే పడ్డా. దా పోదాం. అబ్బో పని మంతుండే, మంచిగా ఆడుతున్నావు. ఏం చేసిరన్నా? ఎటు పోతున్నావు ఈ మధ్య? కానే పడతలేవు. బర్రె కోసం ఏందే? గదేనే పొద్దుగాల పొలం కాడికి పోతే అట్టవాడి పొద్దుకుతాందే. గంధం పని ఏం చేస్తున్నావే పొలం కాను? ఏం పైన ఏం చేసినన్నా? ఈ మనసుకే లేదే, ఎటో చూస్తాను ఎటో మాట్లాడుతాను. మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో. ఏమోనే అయ్యా, నేనైతే పోతాను ఇక. ఇప్పుడే నువ్వు గురించి అనుకుంటాన్నా. అవునా? ఏమని? నువ్వు వస్తావని. అయితవే గాని నీకు ముచ్చట చెప్దామని వచ్చినావు. ఇక ముచ్చటేమో కానీ ఈ బాబేవాళ్ళు నీ లెక్కనే ముద్దుకున్నాడు. నీ ఎదురుంటేనే అలా కొడుక? కాదు. మరి మీ పక్కింటోళ్ళ బాబా? కాదు. మరి మీ ఇంటికైనా కొడుకు అయ్యింది? కాదు. పక్కింటోళ్ళ బిడ్డనా? ఏ కాదు. మరి నా కొడుకే. చూసినావా, ఆంటీ జోక్ చేస్తాంది. ఆంటీ కాదంకుల్, మా అమ్మనే. ఏంది, నీ కొడుకా? అమ్మా అయ్యో ఓయ్, ఏమైంది? నిన్నే. అయ్యో ఓయ్, ఏమైంది? అయ్యో నీళ్ళు కొల్లేవు. ఏమైంది? అమ్మా అబ్బా, ఏమైంది? ఎట్లా పడ్డావు? ఏమైందా? గుండె జారి మోకాలకెళ్ళి అరికాలకు వచ్చినంత పని అయింది. ఎట్లా అవుతుందనే చెప్పలేదు నేను. ఇప్పుడు చెప్పడానికి వచ్చినావా? మా ఆయనే దుబాయ్ వేండు. ఆయన వచ్చేదా కానీ
ఈడు ఉందామని వచ్చిన. రేపు వస్తుండంట. నేను మా అత్తగారింటికి పోతున్నా ఐలాపురం. మరి నేనేం చేయాలి? నువ్వు నా భార్యను చూసుకో. పోతున్నా, బాయ్. అరే ఏమైంది? ఎందుకు ఎడతానవే? ఏం చెప్పానే రామన్న? ఓ ముదురు వంకాయ, ఓ ఎర్రని టమాటా ప్రేమించుకున్నాయే. అయితే కాయ అనుకున్న టమాటా పండు వండిందే. అరే టమాటా అన్నప్పుడు పండు వండదానే, వంకాయ అన్నప్పుడు వంకాయ పోదా? తీయలేదే, దానికి ఏంది? అది కాదే నా బాధ. కట్టదనుకున్న బర్రె కట్టింది, తీయదనుకున్న బర్రె ఈనిందే. బర్రెంటే మంచిదే నేనే. ఓ దుడ్డను పెడితే ఇన్ని పాలు ఇస్తుంది. అరే బాను, బుట్టలు పట్టదనుకున్న పిట్ట బుడి కొట్టిందిరా. బుడ్డే కొట్టిందా? పిట్ట రెట్ట కూడా వేసిందా? నేను ముందే చెప్పిన ఇదేంటో ఏదో జరుగుద్దని. అగో ఏం ఆమెనే ఉన్నట్టున్నది, పోయి చూస్తా. నవీనా, నువ్వేందిరా? ఐలాపురం పోలేదా? నేను ఇక్కడ పని చేస్తున్నా. నువ్వు ఇలా పని చేసేది? ఎప్పుడు వచ్చినావు? ఏం చెప్తున్నావు? నేను తోటి తర్వాత మాట్లాడతా. దొరసానికి ఇట్లా వస్తే మంచిగా ఉండదు. తర్వాత మాట్లాడతా. సరే, నేను ఆడ బయట ఉంటా, నీ పని అయిపోయినాక రా. సరే. ఏమైంది? ఎప్పుడు వచ్చినావు? నువ్వు ఇలా పని చేసేది? నీ ముఖం ఏంది అట్లున్నది? నేను ఒకటి అనుకుంటే ఆ దేవుడు ఇంకోటి అనుకున్నాడు. ఎంతో సంబరం కొద్ది మా ఆయన వస్తుండని నేను ఐలాపురం పోయినా కదా. కానీ వచ్చింది మా ఆయన కాదు, మా ఆయన శివపేటిక. ఆయన చచ్చిపోవడంతో మా అత్త మామ నాకెక్కడ ఆస్తి ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి నన్ను పిల్లగాన్ని మెడబట్టి బయటికి నొక్కారు. అంత అయిపోయినాక ఆస్తిలో వాట అయ్యాల్సి వస్తుందని మా అత్త మామ మా ఆడపడుచు నన్ను నా కొడుకుని ఇంట్లోకి నిలగొట్టారు. నాకు ఆస్తి వద్దు ఏమొద్దు, ఒక మూల పడి ఉంటాని ఎంత బతిలాన్నా వినిపించుకోలేదు. ఇంకా అక్కడ ఉండడం ఇష్టం లేక నా కొడుకుని తీసుకొని ఇక్కడికి వచ్చిన. దోసాన్ దగ్గర పని చేస్తున్నా. మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలే? ఇది వరకు నువ్వు బావ అవుతావని నిన్ను సరదాగా ఆట పట్టించిన. ఇప్పుడున్న బాధ చెప్పడం ఇష్టం లేక చెప్పలేదు. సరే, నువ్వేం బాధపడకు. ఆ భగవంతుడు ఇన్ని రోజులు నాకు పెళ్లి కాకుండా ఎందుకు చేసిండో నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే నువ్వేమని అనుకో, నేను చెప్పేస్తున్నా.
నువ్వు ఒప్పుకుంటే నీ బిడ్డకు నీడనైతా, నీకు తోడునైతా. వద్దు, మీకు దండం పెడతా. నాకు పెళ్ళై పిల్లగాడు ఉన్నదాన్ని, మీకు పెళ్లి కాలేదు. వద్దు, మీకు దండం పెడతా. ఎందుకద్దు? నేను నచ్చలేదా, లేకపోతే నేను నిన్ను చదువుకోనా? లోకులు కాకులు నలుగురు నాలుగు మాటలు అంటారు. అలా మాటలు బతికుండగానే చంపుతాయి. ఎవరా నలుగురు? నువ్వు ఆపదలుంటే ఆదుకున్నారా? నీ కష్టం వస్తే నీ కన్నీళ్ళు దూడ్చిండ్లా అనేటోళ్ళు ఎన్నో అంటారు. నరం లేని నాలుక ఎన్నో మాట్లాడచ్చు. అయినా నిన్ను నీకు తోడునైతా అన్నది ఆ బాబుని పెంచి పెద్ద చేయడానికి. ఆలోచించుకో. రా బాబు, మా అన్న నిన్న. ఓయ్, ఆలోచించింది చాలు, దా మన ఇంటికి పోదాం. పోయి పిల్లగా. అవును కానీ నా బర్రెని ఏం చేస్తావు? నీ భార్య నీకే ఉన్నది, దా ఇద్దరం కలిసి మేపుకుండా.